అది పెద్దమ్మా, అన్నయ్య నేను ఆ విధంగా ప్లాన్ చేసి నీ ఆచూకీ తెలుసుకున్నాం భూమి. రేయ్, ప్లాన్ చేసింది నువ్వు, రిస్క్ తీసుకుంది కూడా నువ్వే కదా, క్రెడిట్ నాకెందుకురా ఇస్తావు? అమ్మో అనయ్య, నువ్వే టైంకి వచ్చి ఆ చాపలో నుంచి నన్ను బయటికి తీయకపోతే ఈ పాటికి అంతా వాళ్ళు నన్ను పాతి పెట్టేవాళ్ళు. నువ్వు నా ప్రాణదాతవు అన్నయ్య. గగన్, రేయ్, ప్రాణాన్ని పనంగా పెట్టి అంత రిస్క్ తీసుకున్నావు. ఎందుకురా ఈ అన్నయ్య అంటే నీకు అంత అభిమానం? అవునరా, నాది అదే ప్రశ్న. అవును చెర్రీ, నాది కూడా అదే మాట. ఇదేంటి మీరందరూ ఇలా ఎమోషనల్ అవుతున్నారు? పెద్దమ్మా, వదిన కష్టాల్లో పడింది. వదిన ఎక్కడుందో తెలియక అన్నయ్య పరితపించిపోతున్నాడు. నేనొక సమిధనయ్యి వదిన ఆచూకీ తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఇంటివాణ్ణి గనక. మీరిలా అడుగుతుంటే నేను ఇంటివాణ్ణి కాదేమోనని అనుమానం వస్తుంది నాకు. లేదురా, నువ్వు నాకు తోడబుట్టిన తమ్ముడు కంటే ఎక్కువ. అన్నయ్య, ఈ మాట చాలన్నయ్య నాకు. పరమవీర చక్ర పురస్కారం పొందినంత ఆనందంగా ఉంది నాకు. నీ తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. నువ్వు రాముడు లాంటి వాడు అన్నయ్య. నీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే నువ్వు కష్టంలో ఉన్నావని తెలిస్తే చాలు ప్రాణాన్ని అడ్డు వేసేస్తారు. కాకపోతే నీ తమ్ముడిగా నేనే లక్ష్మణుని కాలేకపోయాను.